హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం ఎస్బీఐ త్రిశూల్ సెట్ నెంబర్ 16 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా, ఆల్రెడీ మనం 15 సెషన్స్ డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ రోజు సెషన్లో మనం 16th సెషన్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా. ప్రతి వీడియోని చివరి వరకు వాచ్ చేయండి అమ్మా. ఏ వీడియో అయినా కానీ చివరి వరకు వాచ్ చేసినట్లయితేనే దానికి సంబంధించిన రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి వీడియోని ప్రతి క్వశ్చన్ని చివరి వరకు వాచ్ చేయండి అమ్మా. నాతో పాటుగా నేను ఎలా అయితే చేయగలుగుతున్నానో అంతే స్పీడ్గా మీరు చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఒకవేళ మీకు ఇంకా స్పీడ్గా అనిపించినట్లయితే అట్లీస్ట్ వీడియోని ఫాజ్లో పెట్టుకొని ముందు క్వశ్చన్ ట్రై చేసి ఆ తర్వాత సొల్యూషన్ చూడండి అమ్మా. ఇంకా బెటర్గా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. మొదటిగా క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1లో ఏమన్నారు ఒకసారి చూడండి అమ్మా. 4 persons A, B, C and D distribute some amount of money among them in the ratio 3:5:6:4 respectively. If the difference between the amount received by A and D is rupees 8,000, find the total amount. ఓకేనా. మొదటిగా క్వశ్చన్లో ఏమన్నారనంటే క్వశ్చన్లో ఏమన్నారో చూడండి అమ్మా. ఏబిసిడికి సంబంధించి రేషియో ఇచ్చారు. ఆ రేషియో ఏమన్నారంటే 3:5:6:4 అన్నారు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఏ అండ్ డి. ఓకేనా. ఏ అండ్ డి అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే 1 part అమ్మ. ఆ 1 part వాల్యూని క్వశ్చన్లో 8,000 అని చెప్పారు. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద టోటల్ అమౌంట్. ఓకేనా. టోటల్ అమౌంట్ అంటే ఎన్ని పార్ట్స్, టోటల్ అమౌంట్ అంటే ఎన్ని పార్ట్స్ అని అంటే ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ అంటే ఈ రెండు కలిపి 10, ఈ రెండు కలిపి 8. ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉంటే 18 parts అవుతాయి. 18 8s ఎంత అంటే 144. పక్కన 3 సున్నాలు రాసినట్లయితే మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 1,44,000. ఓకేనా. 1,44,000 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో ఏమన్నారో చూడండి అమ్మా. వెజల్ కంటైన్స్ 81 liters ఆఫ్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4. If 45 liters of the mixture is removed and x liters of water is mixed in it, then the ratio of milk to water becomes 1:1. Find the value of x square. క్వశ్చన్లో x square అడిగారు. ఎప్పుడైతే x square అడిగారో ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఒక 26 తప్ప మిగతా ఆప్షన్లన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్లే ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. మొదటిగా ఎన్ని లీటర్స్ ఉందనంటే 81 liters ఉందమ్మా. ఓకేనా. మొదటిగా ఎన్ని లీటర్స్ ఉందనంటే 81 liters ఉంది. ఈ 81 లీటర్స్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉందనంటే 5:4 అన్నారు. చూసుకోండి అక్కడ మిల్క్ వాటర్ రేషియో, ఇది మిల్క్ అదేవిధంగా వాటర్. ఇప్పుడు ఏం జరిగిందనంటే ఇందులో నుంచి 45 liters మిక్సర్ బయటికి తీశారు. 45 liters మిక్సర్ ఎప్పుడైతే బయటికి తీసేశారో ఇంకా ఎన్ని లీటర్స్ ఉంటుందనంటే 36 liters ఉంటుందమ్మా. 36 liters ఉంటుంది. ఈ 36 లీటర్స్లో కూడా 81లో నుంచి 45 తీస్తే 36. ఆ 36 లీటర్స్లో కూడా మిల్క్ వాటర్ రేషియో ఏ విధంగా ఉంటుందనంటే 5:4 రేషియోలో ఉంటుందమ్మా. ఇప్పుడు ఏం జరిగిందనంటే ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ కలిపారు. ఓకేనా. ఎప్పుడైతే వాటర్ కలిపారో వెంటనే రేషియో ఏమైందనంటే 1:1 అయిందమ్మా. 1:1 అయింది. 1:1 అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం కలిసింది అంటే వాటర్ కలిసింది. ఓకేనా. మరి వాటర్ కలిస్తే వాటర్ మారాలి కానీ మిల్క్ మారకూడదు. మరి వాటర్ మారాలి, మిల్క్ మారకూడదు అంటే ఇక్కడ మిల్క్ 5 parts ఉందనంటే ఇక్కడ కూడా మిల్క్ 5 parts ఉండాలి. అందుకని నేను 5తో మల్టిప్లై చేస్తున్నాను. ఎప్పుడైతే 5తో మల్టిప్లై చేస్తున్నా మనకి ఏమొస్తుందంటే 5 1s are 5, అదేవిధంగా 5 1s are 5. ఓకేనా. ఈ రెండు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని పార్ట్స్ పెరిగిందమ్మా? 1 part పెరిగింది. ఆ 1 part వాల్యూనే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? ఇది ఆల్రెడీ ఎన్ని పార్ట్స్ అంటే 9 parts. ఆ 9 parts వాల్యూ ఎన్ని లీటర్స్? 36 liters. 1 part వాల్యూ ఎంత అంటే 4 liters. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4 liters. క్వశ్చన్లో కనుక ఎక్స్ వాల్యూ అడుగుంటే ఆన్సర్ ఏంటంటే 4 liters. కానీ క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ అడగలేదు. ఏం అడిగారనంటే ఎక్స్ స్క్వేర్ అడిగారు. ఎక్స్ స్క్వేర్ అంటే 4 square. 4 square is equals to 16 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 16 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్లయితే 3లో ఏమంటున్నారు ఒకసారి చూడండి అమ్మా. టైమ్ అండ్ వర్క్ నుంచి ఇవ్వడం జరిగింది. P and Q together can complete 36% of the work in 10.8 days, while Q and R together can complete the whole work in 24 days, and Q alone takes 60 days to complete the whole work. Then find the time taken by P and R together to complete the whole work. మొదటిగా PQ కోసం మాట్లాడారమ్మా. మొదటిగా PQ కలిపి మొత్తం వర్క్ కాదు 36% ఆఫ్ ది వర్క్ని చేయడానికి 10.8 days పట్టింది. మరి దాని నుంచి 100% ఆఫ్ ది వర్క్ చేయడానికి 36 ఎన్ని టైమ్స్ అంటే 3 times అంటే 0.3 times 100% వాల్యూ ఎంత అంటే 30 days. ఓకేనా. ఎంత అంటే 30 days.
ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో క్యూఆర్ కలిపి, ఓకేనా. సో క్యూఆర్ కలిపి ఎన్ని డేస్లోనంటే సో 24 డేస్లో చేయగలరు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే సో క్యూ ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదనంటే సో క్యూ1 ఎన్ని రోజుల్లో చేయగలదంటే 60 డేస్లో చేయగలదు. సో అంతే, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్గా మన క్వశ్చన్ ఏంటంటే P6 కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు, P6 కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు. సో ఓవరాల్గా టోటల్ వర్క్ డివైడెడ్ బై P6 యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ముందుగా ఏం చేద్దామనంటే సో ఈ మూడింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, మనకి టోటల్ వర్క్ పార్ట్స్ వస్తాయి. ఆ మూడింటికి ఎల్సిఎం ఎంత అంటే 30 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 60. కాబట్టి 24కి 60కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. మరి 24కి 60కి ఎల్సిఎం ఎంత సరిపోద్ది అంటే 120 సరిపోద్ది. లేదు మీరు చేద్దాం అనుకుంటే ఇదిగోండి, సో 24కి 60కి ఎల్సిఎం ఎంత అంటే ఆ రెండు 12 టేబుల్లో పోతాయి. 12తో సో 12 2s are 24, 12 5s are 60. ఇలా మల్టిప్లై చేసినా ఇలా మల్టిప్లై చేసినా కానీ ఎల్సిఎం వస్తుంది. కాబట్టి 12 5s are ఎంత అదే 24 5s are ఎంత అంటే 120. సో ఓవరాల్గా వర్క్ పార్ట్స్ ఎంత అంటే 120 పార్ట్స్. సో 120 పార్ట్స్ డివైడెడ్ బై P6 యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే మన ఆన్సర్ అయిపోద్ది. సో 120/30 అంటే ఎంతమ్మా 4. అదేవిధంగా 120/24 అంటే ఎంతమ్మా 5. 120/60 అంటే ఎంతమ్మా 2. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ క్యూ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 2 వచ్చింది కదా. సో క్యూ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 2 వచ్చింది కదా. PQ కలిపి ఎంత 4 కదా. అప్పుడు P ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 2 కదా అవుతుంది. ఆ తర్వాత QRలో ఎఫిషియన్సీ 5 కదా. సో ఆల్రెడీ Q2 కాబట్టి R ఎంత అవుతుందమ్మా 3 అవుతుంది. సో దాని నుంచి 2 + 3 = ఎంత అంటే 5. సో 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే సో 24 టైమ్స్, ఓకేనా. సో 24 టైమ్స్ ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 24 డేస్ అవుతుంది. 24 డేస్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారో చూడండి అమ్మా. పర్సన్ ట్రావెల్స్ ఫర్ 29 hours ఫ్రమ్ place A to place B, 960 kilometers by car and 640 kilometers by bus. So if the time taken by bus is 3 hours more than the time taken by car with their respect to part of the journey, okay na. So question em adugutunarante then find the speed of the bus. So మొదటిగా టైం ఇచ్చారమ్మా. సో అక్కడ డిస్టెన్స్ కూడా కొంత డిస్టెన్స్ని కారుతో అదే విధంగా కొంత డిస్టెన్స్ని బస్తో కవర్ చేయడం జరిగింది. కారుతో అయితే ఎన్ని కిలోమీటర్స్ అంటే 960 కిలోమీటర్స్. అదేవిధంగా సో బైక్తో అయితే ఎంత, బస్తో అయితే ఎంత అంటే 640 కిలోమీటర్స్, ఓకేనా. ఇక్కడ స్పీడ్ ఎంతో నాకు తెలియదు, నేను S1 అనుకున్నాను. ఇక్కడ స్పీడ్ ఎంత అంటే S2 అనుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ టైం ఎంత అంటే T1 అనుకున్నాను, ఇక్కడ టైం ఎంత అంటే T2 అనుకున్నాను, ఓకేనా. సో ఓవరాల్గా టైం మొత్తం టైం ఎంత అంటే సో మొత్తం టైం ఎంత పట్టిందనంటే సో T1 + T2, ఓకేనా. మొత్తం టైము T1 + T2 ఎంత అన్నారంటే సో 29 hours అని చెప్పేసి ఇది ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నారంటే ఇఫ్ ద టైమ్ టేకెన్ బై బస్సు, సో టైమ్ టేకెన్ బై బస్ ఈజ్ 3 hours మోర్ దెన్ ది టైమ్ టేకెన్ బై కార్, ఓకేనా. టైమ్ టేకెన్ బై కార్. సో కార్తో పోల్చుకుంటే బస్సు కంట సో 3 hours ఎక్కువ పట్టిందంట. అంటే ఇక్కడ ఏమన్నారంటే T2 బస్సుకి T2, ఓకేనా. సో అది ఎంత అనంటే సో ఆ T2 అనేది సో అక్కడ చూడండి ఆ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ 29 hours ఫ్రమ్ ప్లేస్ A to B. ఆ ఏబిలోనే మొత్తం ఎంత అనంటే 960 కిలోమీటర్స్ ఉంది. అదేవిధంగా 640 కిలోమీటర్స్ కూడా ఉంది, ఓకేనా. 640 కిలోమీటర్స్ కూడా ఉంది. అయితే ఇక్కడ నేను T2 - T1 సో T2 - T1 ఎంత అనంటే సో T2 - T1 ఎంత అనంటే క్వశ్చన్లో ఏమన్నారనంటే సో 3 hours అన్నారు. ఇంతకీ మనం చేయాల్సిన క్వశ్చన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు క్వశ్చన్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది బస్సు అంటే S2 = 640 డివైడెడ్ బై ఏం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది అంటే T2 క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. అందుకని ఇలా T1ని క్యాన్సిల్ చేసేద్దాం. T2 + T2 = 2T2 ఇది ఎంత అంటే 32. సో ఫైనల్గా 2తో ఎన్ని టైమ్స్ అని అంటే 16 టైమ్స్. సో T2 వాల్యూ ఎంత అంటే 16 hours, ఓకేనా. సో T2 వాల్యూ ఎంత అంటే 16 hours. ఫైనల్గా 640 డివైడెడ్ బై 16, ఓకేనా. 16తో ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే సో 40 km/h అని చెప్పొచ్చు. 40 km/h అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో అర్థమైంది అనుకుంటే ఈజీ క్వశ్చనే, చదివేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ ఏమీ లేదు అందులో క్వశ్చన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ A and B ఈస్ సో 12:5 respectively. The ratio of the present age of C who is 8 years younger than A so to the present age of D who is 6 years older than B is 16:9. So find the present age of C, ఓకేనా. సో ఈ క్వశ్చన్లో మొదటిగా మనకి ఏమన్నారంటే సో A/B ఇచ్చారమ్మా, A/B ఇచ్చారు. సో ఆ రేషియో ఎంత అన్నారంటే 12:5 అన్నారు, ఓకేనా. 12:5 అన్నారు. అసలు మన క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ C అడిగారమ్మా, ఓకేనా. క్వశ్చన్లో ఏం అడిగారంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ C అడిగారు. తర్వాత స్టేట్మెంట్లో రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ C టు ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ D. కాకపోతే ఆ C అనేదంట ఏతో పోల్చుకుంటే సో 8 years యంగర్ అంట. అంటే సికి బదులుగా ఏలో నుంచి 8 years తీసేస్తాను.
అదేవిధంగా డీని ఏమన్నారు, సో 6 years ఓల్డర్ దెన్ బి అంటే బీకి ఒక 6 years కలపాలంట. ఓకేనా, బీకి ఒక 6 years కలపాలంట, బి ప్లస్ 6 అంట. ఓకేనా, సో ఈ రెండు ఎలా అన్నారు, ఆ రేషియో ఏమన్నారు 16:9 అన్నారు. ఓకేనా, 16:9 అన్నారు. అంటే క్వశ్చన్లో మనకు అడుగుతున్నది ఏంటి అని అంటే ప్రెజెంటేజ్ ఆఫ్ సి. ఆప్షన్లో కనుక నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఆన్సర్ ఖచ్చితంగా ఏ మల్టిపుల్ అయి ఉండాలంటే సో 16 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. లేదు మీరు 64 కాదా అన్నది కూడా మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు. ఎలా అంటే ఒకసారి ఇది 64 తీసుకుంటారు, అది 64 ఎప్పుడైతే అయ్యిందో 16 పార్ట్స్ వాల్యూ 64 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 4, 9 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9 4s are 36. పైన ఇప్పుడు ఇది కావాలంటే దీనికి ఏం కలపాలి, 8 కలపాలి. 64కి 8 కలిపితే ఎంత 72. మరి ఇది కావాలంటే 6 years తీసేయాలి. 36లో నుంచి 6 తీసేస్తే సో 30, దాని నుంచి 12తో సో 12తో కాదు 6తో 6 12s are 72, అదేవిధంగా 6 5s are 30. కరెక్ట్గా 12:5 మ్యాచ్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ని ఆప్షన్ బి అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా, లేదు ప్రొసీజర్ చేద్దాం అనుకుంటే ప్రొసీజర్లో మళ్ళీ 2 మెథడ్లు చేయొచ్చు. ఓకేనా, ప్రొసీజర్లో 2 మెథడ్లు ఎలా అంటే ఒకటి క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేయొచ్చు, బేసిక్ మెథడ్ కూడా చేయొచ్చు. మొదటిగా క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేస్తాను చూడండి అమ్మా. ఏ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత తగ్గిపోయింది, 8 తగ్గిపోయింది. అదేవిధంగా బి వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత పెరిగింది అంటే 6 పెరిగింది. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్లో 12 9s are 108 మైనస్ 16 5s are ఎంత అని అంటే 16 5s are ఎంత అంటే 80. సో 108లో నుంచి 80 తీసేయండి. సో 108లో నుంచి 80 తీసేస్తే సో 28 parts ఈజ్ ఈక్వల్స్ టు 16 6s are ఎంత అంటే 96 ప్లస్ 9 8s are ఎంత అంటే 72. 96 ప్లస్ 72 ఈజ్ ఈక్వల్స్ టు సో 168. దాని నుంచి 12 parts వాల్యూ ఎంత, సో 12 parts క్యాలిక్యులేట్ చేస్తే ఏ ప్రెజెంటేజ్ వస్తుందమ్మా. ముందు 12 parts క్యాలిక్యులేట్ చేద్దాం. 4తో 4 3 టైమ్స్, 4తో 4 7 టైమ్స్, 7 2s are 14, 7 4s are 28. 3 parts వాల్యూ 3 into 24 అంటే 72. ఈ 72 ఎవరిది అంటే ఏ ప్రెజెంటేజ్, కానీ మనకి సి ఏజ్ కావాలి కాబట్టి 72లో నుంచి ఎంత తీసేయాలమ్మా 8 తీసేయాలి. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే 64 years అవుతుంది. లేదు ఒకవేళ ఈక్వేషన్ ప్రకారం చేద్దామనంటే ఒకసారి ఈక్వేషన్ ప్రకారం కూడా చెప్తాను చూడండి అమ్మా. ఏ ప్రెజెంటేజ్ కనుక 12x అనుకుంటే అందులో నుంచి 8 తీసేస్తే సో ఏ ప్రెజెంటేజ్ కనుక 12x అనుకున్నట్లయితే బి యొక్క ప్రెజెంటేజ్ ఏమవుతుందంటే 5x అవుతుందమ్మా. అందులో నుంచి దానికి ఏం చేయాలంటే మనం 6 కలపాలి, దానికి 6 కలపాలి. తద్వారా ఈ రేషియో ఏమైందంటే 16/9 అయింది. అలా క్రాస్ ప్రొడక్ట్ చేస్తే సో 9 12s are 108x మైనస్ 9 8s are 72, 5 16s are ఎంత అంటే 80x, అదేవిధంగా 6 16s are ఎంత అంటే 96. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే సో 28x. అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే డిఫరెన్స్ కాదు సమ్ అమ్మ. 96 + 72 ఈజ్ ఈక్వల్స్ టు 168. సో దాని నుంచి మనం ఏంటంటే 12x - 8 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదిగోండి 7తో 7 4s are 7 2s are 14, 7 4s are 28. 4x వాల్యూ 24 అయితే 12x వాల్యూ ఎంత అని అంటే 4 3s are 12, 24 3s are 72. మనకు కావాల్సింది 12x - 8 కావాలి, సి ప్రెజెంటేజ్ కాబట్టి 72లో నుంచి 8 తీస్తే ఆన్సర్ ఏంటంటే 64 years. ఓకేనా, బట్ ఆప్షన్ అప్రోచ్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. A bag contains 8 red and 4 green and 6 blue balls. If 3 balls are drawn at random, then find the probability of drawing so 2 green and 1 blue ball. ఓకేనా, సో క్వశ్చన్లో ఏమన్నారంటే రెడ్ బాల్స్ చెప్పారమ్మా, సో 8 అని చెప్పారు. అదేవిధంగా గ్రీన్ బాల్స్ కూడా చెప్పారు 4 అని, అదేవిధంగా బ్లూ బాల్స్ కూడా చెప్పారు ఎన్ని అని అంటే 6. సో అయితే క్వశ్చన్లో ఏమన్నారంటే ప్రాబబిలిటీ అడిగారు. సో ఎన్ని బాల్స్ తీసారమ్మా 3 బాల్స్ తీసారు. మొత్తం బాల్స్ ఎన్ని అని అంటే సో 6 + 4 10, 10 + 8 అంటే 18 బాల్స్ ఉన్నాయమ్మా. సో 18 బాల్స్లో నుంచి 3 బాల్స్ తీయాలి అంటే 18C 3 వేస్లో తీయగలం. ఆ 2 బాల్స్ ఆ 3 బాల్స్ ఏమై ఉండాలంటే అందులో 2 గ్రీన్ ఉండాలి. యాక్చువల్గా 4 గ్రీన్ ఉన్నాయి. సో అందులో 2 గ్రీన్ అంటే 4C2. అదేవిధంగా ఒక బాల్ ఏమై ఉండాలంటే బ్లూ బాల్ అయి ఉండాలి. సో 6C1. ఓకేనా, 4C2 అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో NC2 అంటే n × n - 1 డివైడెడ్ బై 2. 4C2 అంటే 4 × 3 డివైడెడ్ బై 2. 6C1 అంటే × 6 డివైడెడ్ బై 18C3. 18C3 అంటే 18 × సో 17 × సో 16 డివైడెడ్ బై సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. ఈ క్యాలిక్యులేషన్ కూడా ఎలా వచ్చిందో ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. 18C3 మామూలుగా జనరల్గా సో NCR ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై సో n - r ఫ్యాక్టోరియల్ × r ఫ్యాక్టోరియల్. సో 18 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 18 - 3 అంటే 15 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 18 ఫ్యాక్టోరియల్ని 18 × 16 × 17 అదే 18 × 17 × 16 × 15 ఫ్యాక్టోరియల్ రాసి 15 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేశాను. ఈ వాల్యూ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. ఇప్పుడు ఇందులో సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్,
ఓకేనమ్మా. అదేవిధంగా 6 3s are 18, 18 క్యాన్సిల్ చేసేయండి. 2తో ఎన్ని టైమ్స్ అని అంటే సో 8 టైమ్స్. ఓకేనా. అదేవిధంగా 2తో 4 టైమ్స్, సో 2తో 4 టైమ్స్, సో 2తో 4 టైమ్స్. సో ఇంకా ఏమి ఉండిపోయిందంటే ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూడండి అమ్మా. 2తో 2 టైమ్స్, 6 3s are 18, సో 18 18 క్యాన్సిల్ అయిపోయింది. సో 18 18 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా ఏముందనంటే సో 3 6s are, సో అక్కడ n × n - 1 4c2 అయినా చూడండి అక్కడ. సో క్వశ్చన్లో 3 బాల్స్లో ఏమన్నారంటే 2 గ్రీన్ బాల్స్, ఒక బ్లూ బాల్. గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. 4c2, 4 × 3/2, 2 టైమ్స్. క్యాన్సిలేషన్ ఏమైనా రాంగ్ చేసాను చూడండి. సో 2 టైమ్స్, ఇక్కడ మళ్ళీ 2తో 8 టైమ్స్, మళ్ళీ 2తో 4 టైమ్స్. ఫైనల్గా సో ఆ 3 పైకి పంపిస్తే 3 డివైడెడ్ బై, సో 3 డివైడెడ్ బై 17 4s are, 17 4s are ఎంత అంటే 68. ఓకేనా. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 3 డివైడెడ్ బై 68, సో 3 డివైడెడ్ బై 68. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 4c2 ఇంటూ సో 6c1, 6c1 అంటే 6. సో కిందని క్యాలిక్యులేషన్ చేశారు. సో ఈ క్వశ్చన్లో చూద్దాం. 2 పార్ట్నర్స్ X and Y ఇన్వెస్టెడ్ రూపీస్ సో 8,000 and 15,000 respectively in a business. If X invested for 1 year and Y also invested for some time period, they received the amount in the ratio 4:5. Find the time period for which Y invested the amount. మొదటిగా X ఎంత అంటే 8,000 ఇన్వెస్ట్ చేసిందమ్మా. సో ఎన్ని రోజులు మనకి తెలుసా? సో X ఇన్వెస్టెడ్ ఫర్ 1 year అన్నారమ్మా. సో 1 year అంటే 12 months. తర్వాత Y ఎంత ఇన్వెస్ట్ చేసిందని అంటే 15,000 ఇన్వెస్ట్ చేసిందమ్మా. ఎన్ని మంత్స్ మనకు తెలియదు, X మంత్స్ అనుకుందాం. ఓకేనా. సో X మంత్స్ అనుకుందాం. ఈ రేషియోనే క్వశ్చన్లో ఏమన్నారంటే 4 డివైడెడ్ బై సో 5 అన్నారు. X వాల్యూ ఎంత, అంతే. సాల్వ్ చేస్తే అయిపోయినట్టే. సో 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. అదేవిధంగా 3తో 4 టైమ్స్, 4 క్యాన్సిల్ చేస్తే X వాల్యూ ఎంత అంటే 8 మిగిలింది. కాబట్టి Y యొక్క అమౌంట్ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేసినట్లు అంటే 8 months ఇన్వెస్ట్ చేసినట్లు. కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 3 pipes A, B and C are attached to a tank. So A can empty the tank in 12 hours, B can empty it in 15 hours and C can fill the tank in 3 hours. The tank was 1/3 full at 10 o'clock and pipe A, B were opened at the same time. At 12 o'clock, someone opened C and turned off B. How much time is required to fill the tank completely after 12 o'clock? మొదటిగా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. సో స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఎవరి టైం ఇచ్చారంటే ఏ టైం ఇచ్చారమ్మా. ఏ కెన్ ఎంటీ ద ట్యాంక్ అంటే ఏ ఈజ్ అన్ అవుట్లెట్ పైప్, 12 hours పడుతుందంట. బి కూడా ట్యాంక్ని ఎంటీ చేయగలదు, ఎంత టైం పడుతుంది అంటే 15 hours పడుతుంది. అదేవిధంగా సి మాత్రం ఫిల్ చేయగలదు, ఎంత టైం పడుతుంది అంటే 3 hours పడుతుంది. 3 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 15 కదా, అంటే 12కి 15కి ఎల్సిఎం చేస్తే సరిపోద్ది. సో 12కి 15కి ఎల్సిఎం ఎంత 60. డైరెక్ట్ రాసిన 60 parts అని. 12కి 15కి ఎల్సిఎం ఎంత అంటే ప్రతిసారి చేయక్కర్లేదు. ఎగ్జామ్లో బోల్డ్ అన్ని సార్లు చూసుకుంటాం, అన్నిసార్లు చూసిన తర్వాత మళ్ళీ చేయకూడదు. ఓకేనా. టైం సేవింగ్ అంటే ఏంటంటే కొన్ని వాల్యూస్ని కంటెస్ట్గా పెట్టడమే టైం సేవింగ్. 12కి 15కి ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు తెలుసు కదా అని చేయకూడదు. 12కి 15కి ఎల్సిఎం ఎంత అంటే 60, ఇంకా అది బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. ఓకేనా. 12తో ఎనీ టైమ్స్ అంటే 12 5s are 60. అదేవిధంగా 15తో 15 4s are దట్టు మైనస్. ఎందుకనంటే సో దోస్ 2 are అవుట్లెట్ పైప్స్. ఆ తర్వాత 3తో ఎనీ టైమ్స్ అని అంటే సో 20 times. ఇప్పుడు ఏం జరిగిందనంటే మొదటిగా సో ట్యాంక్ ఏంటంటే 1/3 ఫుల్ అయి ఉంది. ఓకేనా. అంటే 60లో 1/3, 60లో 1/3 అంటే ఎంతమ్మా, 60లో 1/3 అంటే ఆల్రెడీ 20 parts ఫిల్ అయి ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే 10 o'clockకి ఏబీని ఓపెన్ చేశారు. ఏబీని అంటే ఏం చేస్తాయి, ఈ రెండు ఎంటీఏ చేస్తాయి. గంటకి ఎంత అంటే రెండు కలిపి 5 + 4 9 parts చొప్పున 9 2s are 18 partsని ఎంటీ చేస్తాయి. అవుట్ ఆఫ్ 20లో 18 ఎంటీ అయిపోయి, అవుట్ ఆఫ్ 20లో 18 ఎంటీ అయిపోయి. 20లో 18 ఎంటీ అయిపోతే ఇంకెన్ని ఉంటాయమ్మా, 2 parts ఉంటాయి. అవుట్ ఆఫ్ 60లో ఆల్రెడీ 2 parts ఉందంటే ఎన్ని పార్ట్స్ని ఫిల్ చేయాలి, 58 partsని ఫిల్ చేయాలి. ఆ 58 partsని ఎవరెవరు ఫిల్ చేయాలని అంటే సో 12 o'clock ఏం జరిగిందంటే సి ఓపెన్ సి అండ్ టర్న్ ఆఫ్ బి. ఓకేనా. సిని ఓపెన్ చేసి బీని టర్న్ ఆఫ్ చేశారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ 20 ఓపెన్ అయ్యింది, ఇది ఆఫ్ అయిపోయింది. అంటే 20 - 5 అంటే ఎంత అంటే 15. ఫైనల్గా ఆన్సర్ 58/15. అలా మనకు ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు చూడండమ్మా. A boat takes 15 seconds to cross 300 meters long bridge. While going parallel to the bridge upstream, it takes 5 seconds less to cross the bridge while going parallel to it downstream. So how much time will it take to cross the bridge while going parallel to it in still water? మొదటిగా ఏంటంటే క్వశ్చన్లో అప్స్ట్రీమ్లో వెళ్ళడానికి సో అప్స్ట్రీమ్లో 300 metersని క్రాస్ చేయడానికి 15 seconds పట్టిందంట. అంటే 15తో 15 2s are 30. సో అంటే ఎంత అంటే 20 meter/second. అదేవిధంగా డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికంట ఇదే 300 meters వెళ్ళడానికి డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పట్టిందంటే చూసుకోండి, 5 seconds లెస్ టు క్రాస్ ద బ్రిడ్జ్.
అంటే ముందు 15 సెకండ్స్, ఇప్పుడు ఏం జరిగిందంటే 5 సెకండ్స్ తక్కువ పట్టింది. 5 సెకండ్స్ తక్కువ పట్టిందంటే ఎన్ని సెకండ్స్ పట్టినట్టు? సో 10 సెకండ్స్ పట్టినట్టు. అంటే ఎంత అంటే 0 కట్ చేసి 30 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు క్వశ్చన్లు ఏమన్నారంటే అదే లెంత్ని ఎందులో కవర్ చేయాలంట? స్టిల్ వాటర్లో కవర్ చేయాలంట. అసలు స్టిల్ వాటర్లో కవర్ చేయాలంటే ఏ స్పీడ్ ఉండాలి? సో నిలకడగా ఉండే వాటర్లో వెళ్ళాలంటే బోటు స్పీడ్ ఉండాలి. అంటే బోటు స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. మనకు ఆల్రెడీ బోటు స్పీడ్కి సంబంధించి తెలుసు. బోటు స్పీడ్ అంటే ఏంటి? సో d+u/2. ఓకేనా? 30 + 20 50/2. ఓకేనా? సో 50/2. కాబట్టి ఇక్కడ మనం ఏం రాద్దామంటే 50/2 అని రాద్దామమ్మా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద టైం. 0 కట్ చేసి 5తో 5 6 2 పైకి వెళ్తే సో 2 6 ఎంత అంటే సో 12 seconds. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమన్నారు చూడండి అమ్మా. సో ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ M and train N are 66 km/h and 54 km/h respectively. So the length of the train M is thrice of the length of the train N, and they cross each other while running in opposite direction in 48 seconds. If train N can cross a platform in 56 seconds, then what is the length of the platform? సో స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఏమన్నారనంటే స్పీడ్లు ఇచ్చారమ్మా. ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్ M. సో ఒకటి M ఒకటి, అదేవిధంగా N ఒకటి స్పీడ్లు ఇచ్చారు. ఫస్ట్ స్పీడ్లు రాద్దాం. N యొక్క స్పీడ్ ఎంత అంటే 54 km/h. అదేవిధంగా N యొక్క స్పీడ్ ఎంత అంటే 66 km/h. లెంత్ ఆఫ్ ది ట్రైన్ M ఈజ్ థ్రైస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ N. అంటే ఇది L అనుకుంటే ఇది ఎంత అనంటే దీని యొక్క లెంత్ 3L. ఓకేనా? అండ్ దే క్రాస్ ఈచ్ అదర్ వైల్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడంట సో క్రాస్ అవ్వడానికి 48 సెకండ్స్ పడుతుందనంట. అదేవిధంగా ఈ ట్రైన్ N కెన్ క్రాస్ అ ప్లాట్ఫామ్ ఇన్ 56 seconds. సో దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్? ఓకేనా? ఫైనల్గా మనకి ఏం కావాలంటే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ కావాలి. ముందుగా ఏం చేద్దామనంటే సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ N క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో N యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎలా అనంటే రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు సో ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఎంత లెంత్ని కవర్ చేయాలంటే సో రెండు ట్రైన్ల యొక్క లెంత్ని కవర్ చేయాలి. సో రెండు ట్రైన్ల యొక్క లెంత్ ఎంత అంటే 4L. ఓకేనా? అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైము. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4L. అదేవిధంగా స్పీడ్ ఎంత అంటే ఒకటి 66 ఇంకొకటి 54. 66 km/h, అదేవిధంగా 54 km/h. సో రెండు కలిపి ఎంత అంటే 120 km/h. km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18. ఎన్ని సెకండ్స్ పట్టిందంటే 48 సెకండ్స్ పట్టింది. ఓకేనా? సో దీని నుంచి 6తో 6 2 టైమ్స్, 6 3 టైమ్స్, 3తో 16 టైమ్స్. 16 × 20 × 5 అంటే 100. ఓవరాల్గా 1600. ఓకేనా? సో దాని నుంచి 4తో ఎన్ని టైమ్స్ అంటే 4 4s are. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ N ఈజ్ ఈక్వల్స్ టు 400. లెంత్ ఆఫ్ ది ట్రైన్ N ఈజ్ ఈక్వల్స్ టు 400. ఇప్పుడు సో ట్రైన్ N అంట ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 56 సెకండ్స్ పట్టిందంట. అంటే ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ట్రైన్ N ఏం చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ని కూడా కవర్ చేయాలి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అంటే 400. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ మనకి తెలియదు, LP అనుకుందాం. ఈజ్ ఈక్వల్స్ టు దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 54 km/h ఇంటూ నేను 5/18 రాస్తున్నాను. ఎందుకొరకు అని అంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం కొరకు. ఇంటూ ఎన్ని సెకండ్స్ పట్టిందని అన్నారంటే 56 సెకండ్స్ పట్టిందన్నారు. సో 18తో 3 టైమ్స్. ఓకేనా? LP ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చునంటే 5 × 56. 5 × 56 అంటే 56లో హాఫ్ 28 280. 3 × 28 అంటే సో 840. 840లో నుంచి 400 తీసేయండి అమ్మా. సో 840లో నుంచి 400 తీస్తే మన ఆన్సర్ ఏమవుతుందంటే 440 మీటర్స్ అవుతుంది. 440 మీటర్స్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు వరకు మనం ఏంటంటే మిస్లీనియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూద్దాం. అందులో రాంగ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. సో మీరు అలా చూసినట్లయితే సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి సో వెంటనే ఏం చేద్దామంటే కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. ఒక్కసారి ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా ఎంత? సో 2. అదేవిధంగా ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా 7 - 4 అంటే 3. సో ఈ డిఫరెన్స్ ఎంత అంటే 43 - 27. సో 16. ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత అంటే సో ఇది 200 కంటే 57 + 7 ఎంత అంటే 64. ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత అంటే 13 - 7 6. సో అదేవిధంగా 45 - 20 అంటే 25. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నాకు 16 స్క్వేర్, ఇదెంత అంటే 8 స్క్వేర్, ఇదెంత అంటే 4 స్క్వేర్. మరి ఇది 2 స్క్వేర్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఇది 1 స్క్వేర్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ యాక్చువల్గా 1 రావాలి, ఇక్కడ ఏం రావాలని అంటే 4 రావాలి. కానీ అక్కడ రాంగ్ వచ్చిందంటే ఖచ్చితంగా రాంగ్ నెంబర్ ఏమై ఉంటుంది? సో 124 రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో రాంగ్ నెంబర్ అడుగుతున్నారు. సో రాంగ్ నెంబర్ ఏంటి అని అంటే చూడమ్మా ఒకసారి ఇక్కడ కూడా మీరు సిరీస్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడైతే సడన్ ఇంక్రిమెంట్ అంటూ లేదు కాబట్టి వెంటనే మళ్ళీ ఏం చెక్ చేద్దాం? కామన్ డిఫరెన్స్. సో ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఎంత అమ్మా? సో 5.
అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? సో 56లో నుంచి 47 తీస్తే 9. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? సో 4 + 2 అంటే 6 అంటే 16. అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అమ్మా? సో 20. అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 8 + 17 25. ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 5 వచ్చింది కదా, ఇది 20 కదా. నేను ఏమంటానంటే దీన్ని 10 ఎక్స్పెక్ట్ చేస్తాను, దీన్ని 15 ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆ తర్వాత 20 25. అంటే ఇక్కడ 9 వచ్చింది 16 వచ్చింది అంటే రాంగ్ నెంబర్ ఏమై ఉంటుంది? సో 56 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో 56 ఈజ్ ద రాంగ్ నెంబర్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో సడన్ ఇంక్రిమెంట్ కనబడింది. ఎప్పుడైతే సడన్ ఇంక్రిమెంట్ కనిపించిందో వెంటనే లాజిక్ ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? కామన్ డిఫరెన్స్ అయి ఉంటుంది. సారీ, కామన్ డిఫరెన్స్ కాదు, అదే మల్టిప్లికేషన్ అయి ఉంటుంది. మొదటిగా 12 ఇంటూ, సో 12 ఇంటూ 2 24, సో +1. తర్వాత 25 ఇంటూ, సో 25 ఇంటూ 3 75 +2. అదేవిధంగా 77 ఇంటూ 4 77కి డబల్ 154, 154కి డబల్ సో 308 + 3. సో ఆ తర్వాత నెక్స్ట్ లాజిక్ ఏమై ఉండాలి? 311 ఇంటూ సో 5 ప్లస్ ఏమై ఉండాలి? 4 అయి ఉండాలి. 5 1s are 5 + 4 అంటే 9 రావాలి యూనిట్ ప్లేస్లో. మరి ఇక్కడ అసలు 9 లేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే 1556 ఇస్ ద రాంగ్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మీరు కరెక్ట్గా ఆ నెంబర్లన్నీ అబ్జర్వ్ చేస్తే సడన్ ఇంక్రిమెంట్ లేదు, సడన్ డిక్రిమెంట్ లేదు. అందుకని ఏం చేద్దామంటే కామన్ డిఫరెన్స్ తీసుకుందామమ్మా. సో కామన్ డిఫరెన్స్ తీసుకుంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 5 - 0 5. సో అంటే డిఫరెన్స్ ఎంత అంటే 15. సో ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఇది 5 ఎక్కువ ఉంది, సో అది 24 తక్కువ. 24 + 5 అంటే 29, దట్టు -29. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ 24 తక్కువ, అక్కడ 32 ఎక్కువ. 24 + 32 = సో 56. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నట్లయితే సో అది 80 తక్కువ, ఇది 32. 80 + 32 అంటే -112. ఓకేనా. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే సో అది 144లో నుంచి 20 తీసేయండి. 244లో నుంచి సో 20 తీసేయండి. సో ఎంత అవుతుందంటే 224. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసినట్లయితే సో 14 - 6 అంటే 8, 13 - 9 అంటే 4, అదేవిధంగా 6 - 2 అంటే 4, 448 దట్టు మైనస్. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డబలు ఇక్కడ మిస్ అయింది లాజిక్. యాక్చువల్గా ఇక్కడ 14 రావాలి, ఇక్కడ 28 రావాలి. ఇది ఎప్పుడైతే రాంగ్ వచ్చిందో, ఈ నెంబర్ రాంగ్ వచ్చిందంటే రాంగ్ నెంబర్ ఏంటి? 4605. ఓకేనా. 4605 అని అంటే సో ఆప్షన్ ఏ ఈజ్ ద సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. 112 113 110 114 108 117. సో ఇక్కడ కూడా సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి ఏం చెక్ చేద్దామమ్మా? కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. కామన్ డిఫరెన్స్ తీసుకుంటే సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 1. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? సో ఎంత అంటే -3. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? +4. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? సో 6 అవుతుంది. ఓకేనా, దట్టు -6. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? సో 9. ఓకేనా, దట్టు +9. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లాజిక్ ఏంటి అని అంటే సో ఇక్కడ 1 వచ్చింది కదా, -3 వచ్చింది కదా, నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? +5, అదేవిధంగా -7 +9 సరిపోయింది. ఈ రెండు నెంబర్లో రాంగ్ వచ్చాయంటే మన రాంగ్ నెంబర్ ఏంటి? సో 114 ఈజ్ ద రాంగ్ నెంబర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దామమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి ఆల్రెడీ మీకు సో సింబల్స్ అవి చెప్పాను వెరీ ఫస్ట్ సెషన్లో. సో మళ్ళీ ఒక్కసారి రాస్తున్నాడు. మనకు ఉండే సింబల్స్ ఏంటి అని అంటే ప్లస్ సో మైనస్ ప్లస్ మైనస్. ఫస్ట్ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, +- అయితే మైనస్ అయితే +. ఫస్ట్ వన్ ఇప్పుడు లార్జర్ నెంబర్, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబరు. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఓకేనా. మొదటిగా ఎక్స్ వాల్యూ చూసినట్లయితే ప్లస్ వస్తుంది. చూడండమ్మా, రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 357 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 357 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 38 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే చూడండి, ఇది 17 టేబుల్లో పోతుందా? 17తో ఎన్ని టైమ్స్ అంటే 17 21 టైమ్స్. ఓకేనా. 17 21 కలిపితే ఎంత? సో 38. ఫస్ట్ పెద్ద నెంబర్ రాద్దాం, అదేవిధంగా తర్వాత చిన్న నెంబర్ రాద్దాం. తర్వాత వై వాల్యూ చూడండి అమ్మా. సో వై వాల్యూ చూసినట్లయితే సో అక్కడ 400. సో 400 రెండు నెంబర్లు సింబల్స్ ఏమొస్తాయంటే మైనస్ ప్లస్ అనగానే సో ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఏమి ఉండాలని అంటే రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 400 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 41 ఉండాలి. అలా చూసినట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 25 × 16 అని రాయొచ్చమ్మా. 25 16s are 400, 25 + 16 ఎంత అంటే 41. సో ఇక్కడ 25 అదేవిధంగా 16. ఓకేనా. ఈ రెండు నెంబర్ని కంపేర్ చేసినట్లయితే సో లెస్ దెన్, ఇది గ్రేటర్ దెన్. ఎప్పుడైతే ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఉంటుందో, సో ఎప్పుడైతే ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఉంటుందో సో వెంటనే ఆన్సర్ ఏంటి అని అంటే సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ క్వశ్చన్ చూద్దామమ్మా. సో మొదటిగా సో మైనస్ చూడగానే మన సింబల్స్ ఏమవుతాయి అంటే ప్లస్ మైనస్ అవుతాయి. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 9 14s are
126 అవ్వాలి. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 15 అవ్వాలి. అలా మీరు అబ్జర్వ్ చేస్తే 21 6 ఆర్. సో 21 6 ఆర్ ఎంత అని అంటే 126. 21 - 6 = 15. అదేవిధంగా y వాల్యూస్ చూసినట్లయితే మనకి మైనస్ మైనస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 132. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 23. అలా ఒక రెండు నెంబర్లు చూసుకున్నట్లయితే సో 12 11s ఆర్ ఎంత అంటే 132. సో 12 + 11 = 100. అదే 12 + 11 = 23. ఇంటూ 9 అమ్మ. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటూ 9 అదిగోండి అక్కడ x² కోషంట్. ఓకేనా. 12 9s ఆర్ ఎంత అంటే 108. అదేవిధంగా 11 9s ఆర్ ఎంత అంటే 99. ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్, ఇది గ్రేటరే, ఇది గ్రేటరే, ఇది గ్రేటర్, అన్ని గ్రేటర్లే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏంటంటే x > y. సో x > y అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఈ క్వశ్చన్లో x² - 3x - 10 = 0. ఓకేనా. మొదటిగా x వాల్యూ కావాలంటే మైనస్ మైనస్ ఉందనంటే సో ప్లస్ మైనస్ వస్తుంది. మైనస్ మైనస్ అని అంటే ప్లస్ మైనస్ వస్తుంది. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 10 వస్తుంది. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 3 వస్తుంది. ఓకేనా. సో 5తో 5 2s ఆర్. 5 2s ఆర్ ఎంత అంటే 10. సో 5 - 2 ఎంత, 5 - 2 అంటే ఎంత అంటే 3. అదేవిధంగా y వాల్యూ చూసినట్లయితే ప్లస్ ప్లస్ వస్తుంది. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 45 ఉండాలి. సో రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత ఉండాలని అంటే 14 ఉండాలి. 9 5s ఆర్ 45. 9 + 5. 9 5s ఆర్ 45. 9 + 5 = 14. ఓకేనా. ఈ రెండింటిని కంపేర్ చేస్తే లెస్ దెన్, ఇది ఈక్వల్. సో ఇది కూడా లెస్ దెన్, ఇది కూడా లెస్ దెన్. ఫైనల్గా x < y. సో x < y. ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండమ్మా. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. మరి లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి సాల్వ్ చేద్దాం. దీన్ని ఇంకా మనం తగ్గించి రాయాలనుకుంటే సో ఏమని రాయగలమమ్మా. సో దీన్ని తగ్గించి రాయాలనుకుంటే ఇంకా 4x ఇలా రాసుకోవచ్చు మనం. ఎలా అంటే 4x - సో 3y = 17 అని రాసుకోవచ్చు. ఏదో ఒకటి ఈక్వల్ చేద్దాం. ఏమి ఈక్వల్ చేద్దాం అంటే వైల్ ఈక్వల్ చేద్దాం. సో అక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని ఏం చేద్దామనంటే సో 3తో మల్టిప్లై చేద్దామమ్మా. దీన్ని ఏం చేద్దామంటే 4తో మల్టిప్లై చేద్దాం. అలా మల్టిప్లై చేస్తే 3 5s ఆర్ సో 15x. అదేవిధంగా 3 4s ఆర్ ఎంత అంటే సో 12y = 3 60s ఆర్ 180. అదేవిధంగా 4 4s ఆర్ 16x. 4 3s ఆర్ ఎంత అంటే 12y. సో 4 17s ఆర్ ఎంత అంటే 68. సో ఈ రెండింటిని ఎలా క్యాన్సిల్ చేసేయండి అమ్మా. ఈ రెండు కలిపితే ఎంత అనంటే సో 31x. ఆ రెండు కలిపితే ఎంత అనంటే సో 248. సో 31తో కరెక్ట్గా 8 టైమ్స్ అంటే x వాల్యూ ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. సో దాన్ని సో ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 5 8s ఆర్ సో 40. సో అదేవిధంగా ప్లస్ 4y = 60. సో దాని నుంచి y వాల్యూ ఎంత అనంటే రెండింటి యొక్క డిఫరెన్స్ 4y వాల్యూ 20 అయితే y వాల్యూ ఎంత అంటే 5. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే x > y. ఓకేనా. సో x > y. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. మొదటిగా x వాల్యూ చూసినట్లయితే సింబల్స్ ఏమొస్తాయంటే మైనస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 102. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 11. అలా ఒక రెండు నెంబర్లు రాసినట్లయితే 17 6 ఆర్. ఓకేనా. సో 17 6 ఆర్ ఎంత అనంటే సో 17 6 ఆర్ ఎంత అంటే 102. 17లో నుంచి 6 తీస్తే ఎంత అనంటే సో 11. అదేవిధంగా y వాల్యూ సో y వాల్యూ ప్లస్ ప్లస్ తీసుకున్నట్లయితే రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 260. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 33. అలా ఒక రెండు నెంబర్లు తీసుకున్నట్లయితే సో 5తో చూడండి అమ్మా. 5తో ఏమైనా సరిపోతుందా? 5తో సరిపోదు. సో 260 అని అంటే సో ఇలా 13తో సో 13 20 టైమ్స్ 13 20s ఆర్ ఎంత అని అంటే 260. 13 + 20 = 33. కాబట్టి మొదటిగా పెద్ద నెంబర్ రాద్దాం, ఆ తర్వాత చిన్న నెంబర్ రాద్దాం. సో 13 కంపారిజన్లో సో లెస్ దెన్, ఇది లెస్ దెన్, ఇది లెస్ దెన్, అన్నీ లెస్ దెన్లే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో x < y అవుతుందమ్మా. x < y అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ డిఐ చూద్దాం. సో డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు చెప్పాను. సో ఏం చెప్పానంటే సో డేటా మొత్తాన్ని తొందరగా రాసుకోమని చెప్పాను. సో ఇచ్చిన డేటాని ఏంటంటే అది ఏదైనా కానీ ఒక టేబులర్ ఫామ్ తప్ప మిగతా ఏ డేటా అయినా కానీ పెన్ను పేపర్ యూస్ చేసి తొందరగా రాయమని చెప్పాను. అలా తొందరగా రాసుకున్నట్లయితే మీకు ఏంటంటే ప్రతిసారి స్క్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సో మొదటిగా డేటా ఏమి ఇచ్చారు ఒకసారి చూసినట్లయితే ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మోటార్స్ DC ఒకటి, బ్రష్డ్ ఒకటి. ద పర్సెంటేజ్ ఆఫ్ ది DC మోటార్ సోల్డ్ అవుట్ ఆఫ్ సో టోటల్ మోటార్ సోల్డ్ బై 5 డిఫరెంట్ సెల్లర్స్. ఓకేనా. సో అవి ఏవేవి ఇచ్చారో ఒకసారి చూడండి. ఇక్కడ రాస్తున్నాను. సో గోపాల్ ఒకరు, అదేవిధంగా సో అరుణ్ ఒకరు, అదేవిధంగా తరుణ్, అదేవిధంగా రాహుల్ ఒకరు, సోను ఒకరు. ఓకేనా. ఇందులో టోటల్ ఇచ్చారమ్మా. మొదటిగా టోటల్ రాసేద్దాం. సో టోటల్లో సో 2400, అదేవిధంగా 1080,
సో నెక్స్ట్ 1500, ఆ తర్వాత నెక్స్ట్ 3250, సో ఆ తర్వాత నెక్స్ట్ 1960. ఇందులో సో ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నారనంటే తర్వాత నెక్స్ట్ది పర్సెంటేజ్ ఆఫ్ ది డీసీ మోటార్ సోల్డ్ అవుట్ ఆఫ్ ది టోటల్ మోటార్స్. డీసీ మోటార్స్ ఇచ్చారమ్మా. డీసీ మోటార్స్ తెలిస్తే మనం బ్రష్డ్ మోటార్స్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. డీసీ మోటార్స్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దామంటే మొదటిది 15%, 15 × 24. సో 15 × 24ని మనం ఏమని రాయొచ్చు అంటే 30 × 12 అని రాయొచ్చు. 3 12s ఆర్ ఎంత అంటే 36, 360. ఆ 360 తీసేస్తే ఇంకా ఇక్కడ ఎంత ఉంటుందంటే 2040. తర్వాతది 25% అంటే 1/4 పార్ట్, 1080లో హాఫ్. సో 540, 540లో హాఫ్ ఎంత అంటే 270. సో మిగతాది ఎంత అంటే 810 అవుతుంది. సో ఆ 810 ఇక్కడ రాస్తున్నాను. తర్వాత 60% అంటే 6 15s ఆర్ 90 అంటే 900. సో మిగతాది 600. ఆ తర్వాత నెక్స్ట్ 40% అంటే 10% 325, 20% 650, 40% ఎంత అంటే 650కి డబల్ ఎంత అని అంటే సో 1300. ఇది ఎంత అవుతుంది అంటే 0. సో 5 32లో నుంచి 13 తీస్తే 1950. ఆ తర్వాత 1960లో ఎంత అమ్మా 25%, 1/4 పార్ట్. సో 4 4s ఆర్ 16, 4 9s ఆర్ 36, 490. సో ఇది ఎంత అవుతుంది అంటే 0. 16 - 9 అంటే సో 7. సో ఆ తర్వాత 18 - 4 అంటే ఎంత అంటే 1470. ఓకేనా, 1470. సో ఇది డేటా. ఆ డేటా మీద అడిగిన క్వశ్చన్స్ చూద్దామమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బ్రష్డ్ మోటార్ సోల్డ్ బై గోపాల్ అండ్ సోను. గోపాల్ ఎంత అంటే 2040. అదేవిధంగా సోను చూడండి అమ్మా 1470. యావరేజ్ అడిగారు. ముందు సమ్ 0 11 1 క్యారీ 5. సో 3510 డివైడెడ్ బై 2. సో ఆన్సర్ ఎంత అంటే 1750. సో 1755. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమన్నారు చూడమ్మా. ద నెంబర్ ఆఫ్ బ్రష్డ్ మోటార్ సోల్డ్ బై అరుణ్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ డీసీ మోటార్ సోల్డ్ బై తరుణ్. అరుణ్కి సంబంధించి చూడమ్మా. అరుణ్కి సంబంధించి బ్రష్డ్ మోటార్స్ ఎంత అంటే 810. అదేవిధంగా తరుణ్కి సంబంధించి డీసీ మోటార్స్ ఎంత అంటే 900. 900తో పోల్చుకుంటే సో ఎంత తక్కువ అని అంటే 90 తక్కువ. 90 అనేది 900లో ఎంత పర్సెంటేజ్ అమ్మా? కరెక్ట్గా 10%. కరెక్ట్గా 10%. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఈ క్వశ్చన్లో ఏమంటానంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ డీసీ మోటార్ సోల్డ్ బై అరుణ్ అండ్ ద నెంబర్ ఆఫ్ బ్రష్డ్ మోటార్ సోల్డ్ బై తరుణ్. డీసీ మోటార్ సోల్డ్ బై అరుణ్ ఎంత అంటే 270. అదేవిధంగా సో బ్రష్డ్ మోటార్ సోల్డ్ బై తరుణ్ అవి ఎంత అంటే సో 600. ఓకేనా. బ్రష్డ్ మోటార్ సోల్డ్ బై సో తరుణ్ ఎంత అంటే 600. 0 కట్ చేసి అంటే 3తో సో 3 9s ఆర్ 27, 3 20s ఆర్ ఎంత అంటే 60. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 9:20. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ 60% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ డీసీ మోటార్ సోల్డ్ బై గోపాల్ అండ్ సోను టుగెదర్. ఫైండ్ 60% ఆఫ్ ది డీసీ మోటార్ సోల్డ్ బై గోపాల్ అండ్ సో సోను టుగెదర్. 60% అమ్మా డీసీ మోటార్స్ అమ్మా. ఎవరెవరమ్మా? గోపాలు అదేవిధంగా సోను. గోపాల్ ఎంత అనంటే 360, సోను ఎంత అంటే 490. సో రెండు కలిపితే సో 500 + 350 ఎంత అనంటే 850. ఓకేనా. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. సో 6తో 6 5s ఆర్ 30. సో అదేవిధంగా 6 8s ఆర్ 48 + 3 510. ఓకేనా. సో 510. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ ఇదే డిఐలో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నారు? ద నెంబర్ ఆఫ్ బ్రష్డ్ మోటార్ సోల్డ్ బై రాహుల్. బ్రష్డ్ మోటార్ సోల్డ్ బై రాహుల్ దట్ ఈస్ 1950. సో 1950 సో ఈస్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ మోటార్ సోల్డ్ బై గోపాల్. టోటల్ మోటార్ సోల్డ్ బై గోపాల్ ఈస్ సో 2400. అందులో మనం అడిగింది రాహుల్కి సంబంధించి బ్రష్డ్ మోటార్స్. రాహుల్కి సంబంధించి బ్రష్డ్ మోటార్స్ ఎంత అంటే 1950. సో 2 zeros క్యాన్సిల్. తర్వాత 6తో క్యాన్సిల్ చేద్దామమ్మా. 6 4s ఆర్ 24. 6తో ఎంత అంటే 6 3s ఆర్ 18, 6 2s ఆర్ 12, 6 5s ఆర్ 30. 325 డివైడెడ్ బై 4. 325లో హాఫ్ ఎంత అంటే 162.5. సో 162.5లో హాఫ్ ఎంత అంటే సో 81.2. సో 81.25%. ఓకేనా. సో 81.25% అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ సో సింప్లిఫికేషన్స్లో అప్రాక్సిమేషన్స్ చూద్దామమ్మా. అప్రాక్సిమేషన్స్ ఎక్కువగా సో పిఓ ఎగ్జామ్లో అడుగుతారు. క్లర్క్లో రేర్ కేసెస్ ఎక్కువగా పిఓ ఎగ్జామ్లో అడుగుతారు. సో క్వశ్చన్లో చూడండి ఏమి ఇచ్చారు. 27² - (x) = 950.98 - 15.002 హోల్ స్క్వేర్.
సో 27 స్క్వేర్ వాల్యూ ఎంత అమ్మా 729 మైనస్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఇది ఎంత అంటే 951 మైనస్ 15 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 225. సో ఇక్కడ సో ఈ 730 డైరెక్ట్గా తీసేయండి. 730 తీసారనుకోండి ఇక్కడ ఇంకా ఎంత ఉంటుంది అంటే 221 1 ఎక్స్ట్రా తీసాం కాబట్టి 222. ఓకేనా. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మైనస్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే -3 ఎక్స్ వాల్యూ 3 స్క్వేర్ రూట్ అటు వెళ్తే స్క్వేర్ అవుతుంది 3 స్క్వేర్ 9 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 12.19 డివైడెడ్ బై 2.99 హోల్ స్క్వేర్ ఇంటూ 3.99 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ x మైనస్ 4. 12.19 అంటే 12 కింద తీసుకున్నామా డివైడెడ్ బై 2.99 అంటే 3 అని తీసుకోండి హోల్ స్క్వేర్. సో ఇంటూ ఏమని తీసుకుంటారు అంటే 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ x మైనస్ 4. సో 3తో 4 టైమ్స్ ఓకేనా 4 టైమ్స్ 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా 16. సో ఇంటూ 4 16 4s ఆర్ 64. ఈ 64ని మీరు ఏమని రాసుకోవచ్చు అంటే 2 పవర్ 6 అని రాసుకోవచ్చు, లేదా 16ని 2 పవర్ 4 4ని 2 స్క్వేర్ 4 ప్లస్ 6 అంటే అదే 4 ప్లస్ 2 అంటే 6 కింద రాసుకోవచ్చు. డైరెక్ట్గా x మైనస్ 4 వాల్యూ 6 అయితే x వాల్యూ 6 ప్లస్ 4 ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12.5% ఆఫ్ సో 239.91 ప్లస్ 37.5% ఆఫ్ 319.99 14.28% ఆఫ్ 350.092. మొదటిగా 12.5% అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రాక్షన్లో. సో 1/8 టైమ్స్ ఆఫ్ సో 239.91 అంటే సో 240. అదేవిధంగా 37.5% అంటే 3/8 టైమ్స్ ఆఫ్ 319.99 అంటే 320 ప్లస్ 14.28% అంటే 1/7th పార్ట్ ఆఫ్ సో 350. ఓకేనా. సో సాల్వ్ చేసినట్లయితే సో 8తో 8 ఎనీ టైమ్స్ అంటే 8 3s ఆర్ 24, 8తో 8 4s ఆర్ 32, 7తో 7 5s ఆర్ 35. ఓకేనా. సో 30 ప్లస్ 3 4s ఆర్ 12 120. సో ప్లస్ ఎంత అంటే 50. ఓకేనా. సో ఈ రెండు కలిపితే 80 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా సో 200. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి 24.912% ఆఫ్ 320.61 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 195 ఇంటూ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 195 ఇక్కడ వరకు తీసుకోండమ్మా ఇంటూ 7.912 మైనస్ 728.12 డివైడెడ్ బై 12.91 ఈజ్ ఈక్వల్స్ టు 24.912%ని సో అప్రాక్సిమేట్గా 25% అని తీసుకోండి. సో 25% ఆఫ్ సో ఇది ఎంత అంటే 320 కింద తీసుకోండి సరిపోద్ది. సో ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 195 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 196 తీసుకోండి అమ్మా. 14 ఇంటూ 7.9ని 8కి అప్రాక్సిమేషన్ చేయండి మైనస్ 728 డివైడెడ్ బై సో దాన్ని 13కి అప్రాక్సిమేషన్ చేయండి. 25% అంటే 1/4 పార్ట్. సో 1/4 పార్ట్ ఆఫ్ 320 లాఫ్ 160 లాఫ్ ఎంత అంటే 80. సో 14 8s ఆర్ ఎంత అంటే 112 మైనస్ 13తో 13 5s ఆర్ 65 13 6s ఆర్ ఎంత అనంటే సో 13 6s ఆర్ ఎంత అనంటే 78. సో ఈ 56ని ఇలా మీరు సో 80లో నుంచి తీస్తే ఇంకా 24 ఉంటుంది. ఆ 24ని 112 కలిపారనుకోండి ఎంత అవుతుందంటే సో 136 అవుతుంది. ఓకేనా 136. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో 15.121 హోల్ స్క్వేర్ మైనస్ 4.02 హోల్ స్క్వేర్ ప్లస్ 24.98 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 12.24% ఆఫ్ 850. మొదటిగా 15 స్క్వేర్ సో 225 మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 25 స్క్వేర్ అంటే 625. సో మైనస్ ఆ ఎక్స్ నట్ ఉంచండి ఈ పార్ట్ అలా ఇటు తీసుకొచ్చండి అప్రాక్సిమేట్గా 12% తీసుకున్నాను. సో 12% ఆఫ్ 850 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. మొదటిగా ఇదిగోండి సో 225 అదేవిధంగా 625 రెండు కలిపితే ఎంత అంటే 850. సో మైనస్ 16 తర్వాత ప్లస్ అది మైనస్ 12 నేను ఆఫ్ చేస్తానమ్మా 6. అదేవిధంగా 815 డబల్ చేస్తే ఎంత 1700. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 6 17s ఆర్ ఎంత అంటే 102. ఓకేనా 102. సో అదేవిధంగా ఇప్పుడు ఈ రెండు కలిపినట్లయితే ఎంత అమ్మా సో ఈ రెండు కలిపితే 118. ఓకేనా 118. డైరెక్ట్గా 120 తీసేయండి అమ్మా. 850లో నుంచి 120 తీసేసారనుకోండి ఎంత ఉంటుందనంటే 730. సో అందులో నుంచి ఏం చేస్తారంటే 2 కలపండి అమ్మా 732. ఓకేనా 732. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో ప్రతి క్వశ్చన్ అర్థమైంది అనుకున్నాను. ఈ సెషన్స్ అన్నీ సో ప్రతి ఒక్క సెషన్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా అదేవిధంగా మీరు ప్రతి క్వశ్చన్ని యూజ్ చేసుకొని ఎగ్జామ్ని బెటర్గా రాయండి. ఓకేనా ప్రతి క్వశ్చన్ని నేను చేసేటప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తున్నా ప్రతి పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయాలి. సో అది ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి పాయింట్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా ప్రాబ్లమ్స్ అన్నీ డిఫికల్టీస్ అన్నీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ అంటే సో మాక్ టెస్ట్లు అవన్నీ ఇక్కడ రాసేటప్పుడు మాత్రమే మీరు ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ అన్నీ ఫేస్ చేయాలి. రియల్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి.
ఓకేనమ్మా. సో అందరికీ యూజ్ అయింది అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.